ప్రముఖ యూట్యూబర్ నందూస్వల్ దంపతుల మోసాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పైకి అమాయకంగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయిన ఈ దంపతులు తెర వెనుక భారీ ఎత్తున మోసం వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో పలువురు నుంచి డబ్బులు వసూలు చేశారంటూ గత ఏడాది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మేమేమీ తప్పు చేయలేదు అని నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటారు. నందు దంపతులు చెప్తుంటే మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని బాధితులు చెప్తున్నారు. దీంతో అసలు నందూస్ వరల్డ్ కపుల్స్ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనేది రెండు తెలుగు స్టేట్స్లో ఆసక్తిగా మారింది. గుంటూరుకి చెందిన జాగర్లమూడి మధుకర్, రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. నందూస్ వరల్డ్ పేరుతో రమానందన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఈ ఛానల్ ద్వారా ఈ కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ సంపాదించుకొని ఇటీవలే మెగాస్టార్ నటించిన చిత్రంలో రమానందన ఒక పాత్రలో నటించే ఛాన్స్ సైతం కొట్టేశారు. యూకేలో ఉంటున్న వీరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. విద్య, ఉపాధి నిమిత్తం యూకే వెళ్లే వారి కోసం వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ లండన్లో చదువుకునే సమయంలో మధుకర్ పరిచయం అయ్యాడు. అక్కడ కొన్నాళ్ళు ఉద్యోగం చేసి తిరిగి ఇబ్రహీంపట్నం వచ్చాడు. ఈ క్రమంలో తన వీసా రెన్యువల్తో పాటు తన భార్యకు COS ఉద్యోగ అవకాశాల కోసం శివక్రాంతి కుమార్ మధుకర్ను సంప్రదించారు. దీంతో గుంటూరులో ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లి 15 లక్షల రూపాయలు చెల్లించాలని మధుకర్ సూచించారు. నగదు చెల్లించిన 2 నెలలకు మరో కంపెనీ పేరుతో తనకు COS సర్టిఫికేట్ను పంపించారని, అది మోసమని తేలడంతో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అడిగితే కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చారని శివక్రాంతి కుమార్ ఆరోపించారు. వీసా రెన్యువల్, COS కోసం నందు దంపతులు పెద్ద ఎత్తున కంపెనీలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. వీరు తొలుత 2022లో ద డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్ లిమిటెడ్ పేరుతో కన్సల్టెన్సీ ఇండియాలో ప్రారంభించారు. ఈ పేరుతో ఉద్యోగాలు, COS ఇస్తామని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇతర సంస్థల పేరుతో లెటర్లు పంపుతూ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం యూకేలో క్లౌడ్ సర్వ్ టెక్నాలజీ లిమిటెడ్, RRJ టెక్ లిమిటెడ్, మోడర్న్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, గ్రీక్ ఓయాసిస్ లిమిటెడ్, చికెన్ ఆన్ ద వీల్స్ లిమిటెడ్, నందూస్ కేఫ్ లిమిటెడ్, స్మైల్ హెల్త్ కేర్ సర్వీస్ లిమిటెడ్, నందూస్ కిచెన్ లిమిటెడ్ సంస్థలను ఏర్పాటు చేసి వీటి పేరు మీద నకిలీ ఆఫర్ లెటర్లు పంపిస్తున్నారని, వీటికి జాగర్లమూడి మధుకర్, రమానందన దంపతులే డైరెక్టర్లుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దంపతుల మోసం బారిన పడిన వారిలో ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు 20 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసిన బాధితులు తేలు కుట్టిన దొంగల మాదిరిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. తాము మోసపోయిన సంగతి ఫిర్యాదు చేస్తే యూకేలో తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందామనే అదును కేసులు మోయాల్సి వస్తుందనే భయంతో తమకు మోసం జరిగిన బాధితులు బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. దీనికి అక్కడ జాతీయ విచారణ సంస్థ అయిన యాక్షన్ ఫ్రాడ్ కూడా మరో కారణమని చెప్తున్నారు. యూకేలో ఎవరైనా ఆర్థికంగా మోసపోయినా లేక కంపెనీల ద్వారా మోసాలు జరిగినా నేరుగా స్థానిక పోలీసులకు కాకుండా యాక్షన్ ఫ్రాడ్ సంస్థకు ఫిర్యాదు చేస్తారు. ఇది సిటీ ఆఫ్ లండన్ పోలీసుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో బలమైన ఆధారాలు ఉంటే తదుపరి విచారణ కోసం నేషనల్ ఫ్రాడ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనే విభాగానికి బదిలీ చేస్తుంది. అందువల్ల ఈ దర్యాప్తులో ఇరుక్కుంటే లేనిపోని చిక్కులు తెచ్చుకోవడమేనని భావిస్తున్న బాధితులు పెద్దగా బయటకు రావడం లేదనే టాక్ వినిపిస్తుంది. అంతిమంగా ఈ వ్యవహారంలో ఏం తేలబోతుంది అనేది ఆసక్తిగా మారింది.